పిలుచుకుంటా అంటే వద్దు. నాకు మీరు ఇచ్చేది ఎంత వాళ్ళకి ఇచ్చి 10 నిమిషాలు పడితే 10,000 20,000 ఇస్తారు. నాకు ఇస్తే 1000 2000 ఇస్తారు. నాకెందుకు వచ్చిన బాధ? తెల్లవారుదు మేలుకోవాలి, వాళ్ళే అట్లా కూర్చోవాలి. ఇప్పుడు మా కింద మంటలేస్తుంది చెప్తున్నా జనరల్గా. ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే పాపం అమాయకుల శ్రమను దోచుకుంటున్నారా. నీకు నేను ప్రైజ్ తెస్తా, నువ్వు ఎంత ఇస్తావు? అట్లా పొరపాటు కూడా మోసపోవద్దండియా. నేను కొంతమంది 2 కూడా చెప్పినా. నేను ప్రతి వాళ్ళు నాకు తెలియదు. నేనేమన్నానంటే నా ముఖం వాళ్ళు చూస్తారు కానీ నేను వాళ్ళ ముఖం చూడను. వీడికి వస్తే సార్ నమస్తే అంటున్నారు, నమస్తే అమ్మ అంటున్నాను తప్ప, నమస్తే తమ్ముడు అంటున్నాను తప్ప నేను వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేయను. వాళ్ళు నాకు ఎటువంటి అన్యాయం చేయరు కూడా, తలపెట్టరు కూడా. నాకు 1-2 సిఫారసు తెచ్చాయి. సార్ నేను ఫలానా టీం తెచ్చుకుంటున్నాను బీదవాడిని అంటే, వాని శ్రమ నువ్వు తెచ్చుకుంటుందేంటి? వాని శ్రమ వాడు తినాలి కానీ వాడు కష్టపడి శ్రమ పడితే వాడు చేస్తే ఇదే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అంటే. పెట్టుబడిదారు వ్యవస్థ. నువ్వు ₹1 పెట్టవు, కనీసం నువ్వు ఆ 500 ఫీజు కూడా కట్టవు. వాళ్ళ శ్రమను దోచుకుంటున్నావా? భజన్ టీంలారా చాలా జాగ్రత్త. మీకు ప్రైజు రాకపోయినా పర్వాలేదు కానీ, మన పాలు కొనకపోయినా పర్వాలేదు కానీ మీ శ్రమ మాత్రం అలా ఇవ్వద్దండి. అది తప్పది. మీ శ్రమను వాళ్ళు దోచుకుంటున్నట్టు. అది పెట్టుబడిదారు వ్యవస్థ అంటే పెట్టుబడి లేకుండా దోచుకునే దారి వ్యవస్థ. అది దొంగదారి వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ. అది చాలా తప్పది. ఎంత హేయమైన చర్య అంటే, ప్రైజు పొందాలంటే ఎంత నీచానికైనా దిగజారుతున్నారు మానవుడు. ఎంత నీచానికి దిగజారుతున్నాడంటే, నేను ఇవాళ వస్తానే అదే అనుకున్నా. నాకు రాత్రి నుంచి ఒక భయం అవుతుంది. ప్రైజులు ఏమవుతాయి ఏం కథను? పాపం అందరికీ న్యాయం జరగాలని ఉద్దేశంతోనే జరుగుతున్నది. నిజానికి బాగానే జరిగిందని నేను అనుకుంటున్నా. నా మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను, లేకపోతే ఇంత మాట్లాడాను నేను. అందువల్ల మీరేం చేస్తారంటే, రేపు పొద్దున మీకు రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అన్నారు, నాకు ఎప్పుడో 25 ఏళ్ళ కిందట 26 ఏళ్ళ కిందట మాట మారేళ్ళు అంటున్నారు, సార్ మీరు మలగవేళ్ళు వచ్చినప్పుడు మీకు నేను ప్రైజ్ ఇయ్యను, ఎందుకంటే మీరు ప్రతి చోట గెలుచుకుంటారు కాబట్టి ఈసారి ఇయ్యనని చెప్పారంటే ఆ మాట నాకు చెప్తున్నాను. నాకు చాలా సంతోషం. నాకు గుర్తులేదు, నేను చేసిన విషయాలు నాకు గుర్తులేవు, కానీ నన్ను చూసి వాళ్ళు గుర్తుపెట్టుకునే విషయాలు, వాళ్ళు పెద్దవాళ్ళు, నాకంటే చాలా పెద్దవాళ్ళు, 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఆ మాట చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి వాళ్ళు ఆనాడు నోరెత్తకుండా మాట వచ్చిన వాళ్ళు. నేను వాళ్ళకు సర్ది చెప్పాను చాలాసార్లు, మీరు గెలుచుకున్నారు కదా ఎందుకు పదే మీరు వస్తున్నారని కూడా నేను వాళ్ళని కూడా 2 సార్లు అరిచా, చాలా 2-3 సార్లు. అలానే వాళ్ళు నా మాట వినడం జరిగింది. కాబట్టి మీకు 7వ చాట ప్రైజు తగులుతుందమ్మా, మీకు 7వ చాట ప్రైజు తగులుతుంది. కాబట్టి నేను వాడు ఇప్పిస్తానంటే వాని మాట, ఎవరి మాట నమ్మవద్దు, నా మాట నమ్మవద్దు. ఇది ఎట్లా ఉంటుందంటే, నేను నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా, కొంచెం 2 లక్షలు 3 లక్షలు డబ్బు కట్టు అంటే వాడు డబ్బు ఉండదు, అదేం ఉండదు. దొంగ పేపర్ ఇస్తాడు, రైల్వే ట్రాక్ అమ్మడి పోయి ఏదో చేస్తుంటే వాళ్ళు పట్టుకుంటారు. నువ్వు అరెస్ట్ అయితే వాడు అరెస్ట్ అవుతాడు. ఏదంటే మనం ఉన్నది పోతుంది, ఉంచుకుని పోతుంది. వాడు చేసే పాపంలో మనం కూడా పాలు పంచుకుంటున్నాం కాబట్టి ఆ పాపం మంది కూడా వస్తుంది. ఆ పాపం చేస్తే నీకు వచ్చి దానివల్ల ఉత్తరించిందా? నువ్వే హార్మోనిస్ట్కు డబ్బులు పెట్టుకోవాలి, నువ్వే తబలిస్ట్కు డబ్బులు పెట్టుకోవాలి, నువ్వే సింగర్స్కు డబ్బులు పెట్టుకోవాలి, నువ్వే మళ్ళీ వానికి వాడు ఇప్పిస్తాడో సస్తాడో వానికి నువ్వు డబ్బులు పెట్టుకోవాలి. ఎవరు చెప్పి ఈ విషయం నాకు తెలిసినాల్సి నేను చాలా బాధపడుతున్నాను. ఈ విషయం మాత్రం తప్పది, ఎవరు ప్రోత్సహించొద్దండి. అది నీచమైన చర్య. అది వాడు సస్తే మాత్రం వాని శవాన్ని కుక్కలు కూడా ముట్టమంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అన్యాయం చేసిన వాడు నేనే ఉన్నానయ్యా, నేను అన్యాయం చేయదలుచుకుంటే చేయనా? నాకు భగవంతుడు నాకు ఏదో ఒక ఇంత జీతం ఇచ్చినాడు, ఒక పుత్రుని ఇచ్చినాడు. మా వాడు ఎటువంటి చెడు వ్యసనాలు లేకుండా ఇంజనీరింగ్ చేసినాడు. ఎవరు చూసినా పిల్లవాడు మంచోడు అన్నాడు అంటే మనం చేసిన కర్మల వల్లనే అది. అంతే తప్ప మనం ఎవరికో చేయాలనుకుంటే ప్రతిసారి అన్యాయం చేయొచ్చు, ప్రతిసారి దోచుకోవచ్చు. నేను ఇప్పుడు 10 ప్రైజులలో 10 ప్రైజులు 50-50 మాట్లాడుకోవచ్చు. నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, రోజుకి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి. మా భార్య వాళ్ళు అంటే, ఎందుకు పోతావు నువ్వు, ఏం కర్మ, మనకేం బాధ, ఎందుకు పోతావు, ఉన్నకాడికి తిందాంలే అంటున్నారు వాళ్ళు. లేదు, నేను దానికోసం కాదు పోయేది, భగవంతుని సన్నిధిలో ఆనందించాలి. పరమాత్మని నామం విన్నా అన్న పుణ్యం వస్తుంది కాబట్టి, వాళ్ళు పాడుతుంటే నేను వింటాను కాబట్టి నాకు పుణ్యం వస్తుంది కాబట్టి నేను వాళ్ళని ధిక్కరించి రావడం. అందువల్ల తప్ప నేను కూడా వేరే జడ్జిలను నాకు అప్పచెప్పలో వాళ్ళు పిలిచారు. అందువల్ల వేరే వాళ్ళు పిలిచాడు నేను చెప్పి వాళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిచారు. వాళ్ళు కూడా నేను మొదటిసారి ఇద్దరం చిన్న ఒక పిల్లకాయల గోవింద్ గారి ముందు, ఆయనకు 65 ఏళ్ళు ఉంటాయి. ఆయన మనం చెప్పిన మాట ఆయన ఏమంటా అంటే, నేనే తక్కువ మార్కులు తీసుకుంటా, ఎంత పెద్ద బుద్ధి ఉండాలి గోవింద్ గారికి నాతో పాటు వచ్చాయనుకో, నేను తక్కువ మార్కులు తీసుకుంటా, మీరు ఎక్కువ మార్కులు తీసుకోండి సార్, మీరు టీచర్లు కదా అంటారు. ఎవరైతే కళాకారుడు ఆయన కూడాను. సరే, ఇప్పుడు ఏదైనా సరే దారిలో వస్తుంటే ఏదైనా ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. కాకపోతే మనం ఒకరికి మేలు చేద్దాం కానీ కీడు మాత్రం చేయొద్దండి. ఇంగ్లీష్లో ఉంది అనమాట, ఎంత మేలు చేయగలవు, ఎంత మంచి పని చేయగలుగుతావో అంత మంచి పని చేయి. ఎంత వరకు చేయగలుగుతావో అంటే నువ్వు 60 ఏళ్ళ వరకు చేయగలుగుతావో 70 ఏళ్ళకు, ఎంతమందికి మేలు చేయగలుగుతావో అంతమందికి మేలు చేయి. అంతేగాని కీడు మాత్రం పొర్రపాటును కూడా తలపెట్టవద్దు. భజన టీమ్స్ మాత్రం మీకు ప్రైజు రాకపోయినా పర్వాలేదు కానీ అటువంటి దుర్గుణాలకు, అటువంటి దుర్వ్యసనాలకు, అటువంటి దురాలవాట్లకు, అటువంటి ప్రలోభాలకు,
అటువంటి నీచమైన హేయమైన అసలు వాటిని ఏమన్నాలో నాకు అర్థం కావడంలే. పవనపుత్రారెడ్డిని పిలుస్తామంటే కొన్ని గ్రామాలు ఫోన్ చేస్తా, ఆయన రావద్దయా, నేను రాకపోతే నాకేం జరగదా, నువ్వేం పోపెడతావు అని ఫోన్ చేస్తానంట గ్రామానికి. పవనపుత్రారెడ్డి పిలుస్తాం. కొంతమంది సార్ మొన్న ఫోన్ చేస్తున్నారు, సార్ ఈసారి మా ఊరికి రావాలి సార్, నువ్వు అంతకుముందు మీ ఊరు మర్చిపోయా నేను, లేకపోతే నువ్వు మర్చిపోయావా, నాకు అవసరమా నేను మీ ఊరికి అంటే ఏదో మేలు చేయాలని నేను చెప్పిన ఒక్క మాట, దుర్యోధన తల్లి కూడా యుద్ధానికి పోతున్న దీవించమ్మా అంటే ఏదో ధర్మం తదో విజయ అన్నది, ఎక్కడ ధర్మం ఉంది అక్కడ విజయం చేయిస్తుంది నాయన అన్నది గాంధారి కూడాను. అందాగే నేను కూడా వాళ్ళకి అదే చెప్పిన, నాయన మీరు నాకు సంబంధం లేదు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విజయం సాధిస్తారు, మీరైనా ఎవరైనా సరే నాకు అవసరం కావాలంటే ఇప్పుడు వాళ్ళకు తెలుస్తుంది సార్ ఇట్టన్నా నిజంగానే మాతో అని. అందువల్ల మనం ధర్మంగా పోదాం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ సునిశ్చిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా దొంగవాడిని చూసి బ్యాంకులు దొంగతనం చేస్తే మనం కూడా జైలు పోతాం. అదే మనకు లేకపోయినా నీళ్లు తాగి ఈ పూట నాకు లేదని నీళ్లు తాగి పడిందాం. అంతేగాని పక్కవాని యొక్క దురాచారాలు చూసి వానితో పాటు మన దొంగలం అయితే మాత్రం అది హేయమైన చర్య. కనుక ప్రతివారు ప్రైజు రావాలని జీవితంలో ఆశిస్తారు. నేను కూడా ప్రతివారు పొందాలని అనుకుంటా. ఎందుకంటే జడ్జిగా ఒక్కరూ నిరుత్సాహంగా పోకూడదు అన్నది నా కోరిక కూడాను. మాకు కూడా ఉంటాయి. ఎందుకు పాపం పలాని వాళ్ళు ఎనికిపోతుంటే అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు కళాకారులు హార్మోని తబల తెచ్చుకొని పాడిపోతున్నారంటే రాకపోతే నేను కూడా మీకంటే ఎక్కువ బాధపడతాను నాకు. ఎందుకంటే రావాల్సిన టీంకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వచ్చే టీంకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, రావాల్సిన టీంకి రావు. కాకపోతే వచ్చిన టీమ్స్ ఏమిటంటే కోఆపరేట్ చేయవు. వాళ్ళ ఆ ఊర్లో మన ఊర్లో తెచ్చుకున్నావు లేవు, పోయిన సంవత్సరం తెచ్చుకున్నాము మనం పోవడం ఎందుకు అని ఆలోచన చెయ్యవు. అవి ఎందుకు చేస్తాయి? ఎంతసేపు ఉన్న డబ్బులు కావాలా. అందువల్ల భజన టీమ్స్ ఏం చేస్తారంటే మీ శ్రమను మీరు పంచుకొని మీరే చేసుకొని మీరే ఇది కాండి తప్ప మధ్యవర్తి పాత్ర దళాలితనం అంటారు, అదేదో దళాలి వ్యవస్థ అంటారు. వాడు ఎవడు ఆదంలో ఇది జొన్నలు ఇంత కొనేది అంతకు అమ్మేది, నీ దగ్గర తక్కువ కొనేది వాడి దగ్గర ఎక్కువ అమ్మేది గోడంలో పెట్టుకొని. ఎందుకు ఆ శ్రమ? నీకేమో నువ్వు శ్రమ చేస్తే వాడు వంచుకునేది. ఈ ఆధార్ కార్డులు వచ్చినాక ఈ ఆధార్ కార్డులు ప్రవేశపెట్టమంది కూడా నేనే, ఇది నా రూలే. ప్రైజ్ డ్రా అయితే కూడా పంచమనేది చెప్పింది కూడా నేనే. చాలా రూల్స్ ప్రవేశపెట్టాను. అందుకనే నన్ను చూస్తే కొంతమంది భజనకు పిలవద్దు ఆయన అంటారు. పిలవకపోయినా పర్వాలేదు, కానీ మంచి అలవాటు చేయండి దయచేసి, అన్యథా భావించొద్దండి. గోవింద్ గారు కొంచెం తాళం గురించి తప్పాడుతున్నారు. పదాలు తప్పాడి మీరు చూసుకోండి. అప్పుడప్పుడు చెప్పాలంటే నేను చెప్పలేము, కానీ పదాలు తప్పాడుతున్నారు. ఇప్పుడు తాళాలు కూడా చూపిస్తారంట గోవింద్ గారు, చూసుకోండి. కొంతమంది గ్రూప్లో అపశృతులు పాడుతున్నారు. 1-2 టీమ్స్ చూశాను నేను. అందువల్ల వాళ్ళను కూడా సరి చేసుకోండి. అది విషయం. అయితే ఇప్పుడు గోవింద్ గారు మాట్లాడతారంట, ఒక 2 నిమిషాలు. సార్, ఈ సభకందరికీ నమస్కారం. ముఖ్యంగా తాళం పాట పాడేటప్పుడు చాలా ఎక్కువగా తబల వాయిస్తున్నారు. ఆ అక్షరలోపమేమో అర్థం కాదు. కాబట్టి దయచేసి ఎప్పుడైనా కూడా మీరు తబల వాయించేటప్పుడు పాట పాడేటప్పుడు మాత్రం తక్కువ శృతిలో తక్కువ వాయించుకునండి. తర్వాత ఆ మ్యూజిక్లోనే మీరు ఇష్టం వచ్చినంత వాయించుకున్నది ఏం పర్వాలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క టీం తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ తాళం శబ్దం అనేది అక్షరలోపం ఏం అర్థం కాదు అంత శబ్దంలో. కాబట్టి స్పష్టంగా మీరు ఏ పదం పలుకుతారో అది స్పష్టంగా బయటికి రావాలి. కాబట్టి అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని మరి పోటీల్లో మీరు బాగా పాల్గొని మీరు ఉత్తములు కావాలని కోరుచున్నాం. కాకపోతే ఆర్గనైజర్ తబలిస్టులు మాత్రమే నాతో మాట్లాడుతున్నారు. సార్ బాగున్నారా అదేదని. చాలా బాగున్నాను, మీరు బాగుంటే నేను బాగున్నట్టే. అందరికీ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలుగజేయాలని కోరుకుందాం. అక్షర దోషాలు మదిరెడ్డి గారు చెప్పినట్టు మాకు చెప్తున్నారు. మదిరెడ్డి గారు అక్షర దోషాలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయంటే, మీరు సాహితీవేత్తను ఒక చదువుకున్న వారిని పెట్టుకొని, లేకపోతే మీ టీంలోనే చదువుకున్న వాళ్ళని పెట్టుకొని మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. చీటికి మాటికి ఫోన్ చేయొద్దు. ఏదైనా అంటే ఫోన్ చేయండి. నాకు తెలియకపోతే నా పై వాళ్ళని కనుక్కుంటా, నా మిత్రుని కనుక్కుంటాను. నేను ఇంకా యాడాడో ఉన్నారు వాళ్ళని కనుక్కుంటాను. సార్ ఇది తప్ప ఒప్ప చెప్పండి అంటే నేను మీకు రేపైనా క్లారిఫై చేస్తా, ఇవాళ లేకపోతే. ఇంకొకటి మర్చిపోయిన, ఒకరు
కళలు గమకాలు వణుకుతున్నారండి అని. అదేంది అట్లా వణుకుంటున్నారు, ఎక్కువ అయింది అది. చలికి మనిషి వణికినట్టుంది అది మిత్రమా. అది అట్లా చేయొద్దండి. చాలా టీమ్స్ నేను గమనించినాను. అది అలా వణకద్దండి. ఎవరు చెప్పిన మనకు వణకమని? హార్మోని అండి అనేది అసలు లైట్గానండి, పొలైట్గానండి. ఆ హార్మోనియం కంటే నేను ఎక్కువ కావాలన్నా హార్మోనియం ఎక్కువ కావాలనే శబ్దాలను పాటిస్తున్నారు. అదొద్దు, అంతొద్దు, అంత కంఠం చించుకొని పాడాల్సిన అవసరం లేదు. పొలైట్గానే కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదు. అది భగవద్గీత శ్లోకం. అదే గట్టి అని వర్షం అనుకో కామ్యానాం అంటుంటుంది అనమాట. అది చూడు, అట్లా పాడేసి అట్లా పాడేది ఎట్లా, ఇట్లా పాడేదండి. కామ్యానాం కర్మణాన్యాసం అంతే, అలా వనకాలి. కామ్యానాం కర్మణాన్యాసం ఏంది అది? ఎవరు చెప్పారు మనకి? సన్యాసం కవయో విదు. ఏంది? చలి పెడతండి. ఇంతకుముందు పెదవులు వణుకుతండి గడ్డం. అప్పుడు పాడదండి ఆ పాటలో. జొన్న చెల్లెళ్ళు వచ్చేటివి. పిట్టల్లో నీకు పోతే మంచి ఎక్కి డబ్బా కొడతాం కదా ఇట్లా. మీ సైడ్ ఉందో లేదా? నా సైడ్ ఉండే అప్పుడు అందరి సైడ్ ఉంటుందిలే. అలాగా దయచేసి అది మాత్రం పాటించొద్దండి. చాలా టీమ్స్ పాటించాయి అవి. ఊరికే పొలైట్గా కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణా. పదాలు స్పష్టంగా జ్యోతిష్టోమాది కర్మలను ఆచరింపకుంటుట సన్యాసమనియు కర్మఫలము ఈశ్వరార్పణమనుచున్న త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. చూడండి, అలా పాడాలి. కానీ ఎట్లా పడితే నా కంఠం పెరగాలనో హార్మోనియం ఓడాలనో అని పోటీకి పోతే మనమే దెబ్బతింటాము. ఒకరిద్దరికి నేను పాపం వాళ్ళకు ఎవరికంటే కొంతమందికే చెప్పాను, ఒకరిద్దరికి. ఎవరికంటే పెద్ద పూజల వాళ్ళకు అనంతమైన వాళ్ళకు ఆయనకు జ్వరం వచ్చినట్టు ఆయన మానుకుంటే బాగుండు పాపం. కానీ ఆయన రెండు కంఠాలతో పాడుతున్నాడు. బోరు కంఠంతో పాడుతున్నాడు, ఈ కంఠంతో పాడుతున్నాడు. చాలా బాగుంది. బొంతిరాల వాళ్ళు ఇంకా మిగతావన్నీ చెప్పక్కర్లేదు. నాకు తెలిసి బొంతిరాల వాళ్ళు కొంచెం ప్రయత్నం చేయాలి పాపం. వాళ్ళ ప్రయత్నానికే మెచ్చుకోవచ్చు మనం. ఎందుకంటే ఆసక్తి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. వాళ్ళకు పాపం కలిగిన ఆసక్తికి పోటీల్లో వచ్చి ఇంత 20,000 ప్రైజుల్లో పాల్గొంటున్నారంటే నేను నిజంగా వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అటువంటి మహానుభావులకు ఆ పోటీకి సిద్ధం అవటమే ఒక గొప్ప. నేను గెలుస్తానా పోతా అన్న విషయం కాదు. కాబట్టి ఆ బొంతిరాల్లో నేను కూడా ఒకసారి బొంతిరాల్లో చేశాను. ఒకసారి ఏదో కార్యక్రమంలో భజన పోటీలో కూడా వెళ్ళాను ఆ ఊరికి కూడాను. ఆ 2 మిద్దెపల్లి అనుకుంటే ఎద్దుమెంట ఏవో 2 ప్రయత్నాలు చేశాయి. సరే, వారి తగ్గట్టు రావాలనే కోరుకుందాం. నేనైతే అక్కడ లేను. ఏం జరుగుతుందో చూద్దాం. మరి జరుగుతున్నాయి కనుక ఈ లోపల ఇంకా ఎవరైనా సూచనలు చేయదలుచుకుంటే చేయండి. ఇక్కడ దాతలు బహుమతులు ఇచ్చిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి మనసు ఉండి 20,000, 18,000, 16, 14, 12, 10, 8, 6, 3 అట్లా ఇచ్చినారంటే మీకు ఎంత ఉదారం ఉండాలా. ఈ రోజుల్లో ఒక మాట ఉంది, ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే నాను వారే లేరనినే కన్నీరులికే కాలంలో ఉన్నానని నా కన్న తల్లి వలె ఒడిని చేర్చి నన్నో దాచావే నాకై వచ్చిన నెచ్చెలివే అమృతము తెచ్చిన జాబిలివి అని ఒక పాట ఉంది గుడిగంటల సినిమాలో. ఘంటసాల పాడతాడు. కృష్ణకుమారి ఆయనకు కాలు ఇరిగిపోతుంటే ఆమె ఎత్తుకొస్తుంది అనమాట వీల్ చైర్లో. ధనము కోరి మనసు ఇచ్చేదాన్ని. నిజానికి ఈ రోజుల్లో ధనము లేనిది ఎవడు వెంటరావట్లా. ఆ ధనం పొరపాటున నా ఎమ్మడు రారా హెల్ప్ అంటే ఏం తినిపిస్తా ఉంటాడు. నా ఎమ్మడు వచ్చినాడు అంటే ఈ హోటల్ బాగాలేదు సార్, పక్క హోటల్ అయితే బలేదు సార్, ఇది అని లోపలికి తీసుకుపోయినాక బిల్లు వాంచేటట్టు చేస్తాడనమాట. అట్లాంటి ఈ విషయంలో నా ధనం పోయినా పర్వాలేదని, మా ఊరు బాగుపడాలి, మా ఊరికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు 100 రూపాయలు కానీ రూపాయి కానిలే ఆ దానం అది చాలా గొప్పది. మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక చిన్న కథ, ఈ దానం విషయంలో చిన్న కథ వింటే మీరే సంతోషిస్తారు. ఒక ఆయన మధ్యలేటి సరేలే కాశీ పోతున్నాడు. నేనుండి 100 రూపాయలు ఇచ్చిన ఉండిలో వేయి సార్ అని, లేకపోతే ఆయనే నాకు ఇచ్చాడు ఉండిలో వేయమని. అప్పుడు మధ్యలో దారిలో దొంగల చేత బాధింపబడిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరితో ముందు పోతున్నాడు, ఈయనకంటే ముందు దొంగలతో బాధింపబడి కష్టపడుతుంటే ఆయనకు 99 రూపాయలు ఖర్చు పెట్టి 1 రూపాయ తీసుకుపోయి ఉండిలేశాడు. ఇంతలోకి ఎవడో పూరి పెట్టాడు వచ్చి ఇంటికాడికి వచ్చి, నీ డబ్బులు తీసుకుపోయి ఏ లేదా పంపుతాడు మధ్యలోటి వాడుకున్నాడు అన్నాడు. అంతలోకి కళలో భగవానుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసురా, నాకు 99 రూపాయలు అందాయి, 1 రూపాయి అందలేదన్నాడట. చూడండి, నాకు 99 రూపాయలు అందాయి, 1 రూపాయి అందలేదు. దీని అర్థం ఏంటి?
99 రూపాయలు ఆ బీదవాడికి దరిద్రునికి ఖర్చు పెట్టాడు. దొంగల చేత ఎవడైతే దారిలో బాధింపబడ్డాడో వాని ఖర్చు పెట్టాడు ఈ మదిరెడ్డి గారు. తర్వాత ఆ ₹1 ఉండి వచ్చేరింది కాబట్టి పరమాత్మనికి దరిద్ర నారాయణకే సేవ చేయాలి. సరే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మంచి మాటలు.